హాస్పిటల్ 24 అంతస్తుల ఎంజీఎం హాస్పిటల్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు పూర్తి చేసినాం. అసలు దసరాకే ప్రారంభిద్దాం అనుకున్నాం, పోయిన దసరాకి. ఇవాళ నేను ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చూసిన ఎక్కడి హాస్పిటల్ అక్కడనే ఆగిపోయింది. ఉన్న మెషిన్లన్నీ తీసుకొని పోయినరు. 5-6 నెలలైంది. ఏమైందని నేను అడిగిన అధికారులను. అడిగితే వాళ్ళు చెప్తున్నారు, సార్ ఇక్కడ ఉండే ఎల్ఎన్టీ సంస్థ కడుతుండే వాళ్ళని బెదిరించినట్టున్నారు. బెదిరించే వరకు వాళ్ళు తట్టపార వారేసి వెళ్ళిపోయినరు. మరి ఇవాళ పని అయిపోయింది ఎక్కడికక్కడ అని చెప్తున్నారు. ఎవరి కోసం కట్టిండు కేసీఆర్ 24 అంతస్తుల హాస్పిటల్? మీ వరంగల్ కోసం, ఇక్కడ ఉండే ఖమ్మం కోసం, ఇక్కడ ఉండే పట్టణంలో ఉండే పేదల కోసమే కదా. అంత అద్భుతమైన హాస్పిటల్ తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎక్కడా లేని హాస్పిటల్ మీకోసం వరంగల్లో కేసీఆర్ కడితే దాన్ని ఆపిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా ఆలోచించండి. కష్టపడి ఇదే వరంగల్లో మీరు హైదరాబాద్కి పోయి బెంగళూరుకి పోయి అవసరం లేకుండా ఇక్కడికి ఐటీ కంపెనీలు తేవాలని చెప్పి టెక్ మహీంద్రాని తెచ్చినాం, జెన్పాక్ని తెచ్చినాం. టీసీఎస్ విషయంలో పైరవి నడుస్తూనే ఉండే, ఈ లోపల ప్రభుత్వం పోయింది. 7-8 కంపెనీలు తెచ్చినాం. దురదృష్టం చెప్తా ఉన్నా మీకు నేను. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే కొత్త పరిశ్రమలు తెచ్చే మొఖాలు వీళ్ళకి ఎట్లాగూ లేవు. వీళ్ళకంత సినిమా లేదు. వీళ్ళ మొఖాలు చూసి వచ్చేటోడు కూడా లేడు. కానీ ఉన్న పరిశ్రమలు ఆపుకునే తెలివి కూడా లేదు. టెక్ మహీంద్రా ఇలా వరంగల్కి వెళ్ళిపోతున్నది. టెక్ మహీంద్రా వరంగల్కి వెళ్ళిపోతా ఉన్నది. మరి ఇట్లాంటి దిక్కుమాలిన గవర్నమెంట్కి మళ్ళీ ఓటేసి మీరే గొప్పవాళ్ళని చెప్పి వరంగల్ నుంచి టెక్ మహీంద్రా వెళ్ళిపోతున్నది. ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతున్నది. 24 అంతస్తుల హాస్పిటల్ ఆగిపోయింది. అందుకోసం ఓటేద్దామా? ఎందుకోసం ఓటేద్దాం ఆలోచించండి. దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, రేపటి రోజున రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు, రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు, బాల్కా సుమన్ లాంటి వాళ్ళు, డాక్టర్ సంజయ్ గారు లాంటి వాళ్ళు, మా సోదరులు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే, ఉత్సాహం ఉండాలి అంటే మంచి వాళ్ళని ప్రోత్సహిస్తే, మంచి వాళ్ళని వెన్నుతట్టి నడువు తమ్ముడు నీ వెనుక ఎవరు లేకపోయినా మేమున్నామని మీరు ధైర్యం ఇస్తే ఇంకింతమంది వస్తారు. ఐఐటి చదువుకున్నోళ్ళు, ఎన్ఐటీలో చదువుకున్నోళ్ళు, బిట్స్ పిలానీలో చదువుకున్నోళ్ళు, ఎస్ఆర్లో చదువుకున్నోళ్ళు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నోళ్ళు ఇంకా చాలామంది వస్తారు. విద్యార్థి నాయకులు, రాజకీయ నాయకులు అవుతారు. నిజంగా మీరు అనుకున్న లాంటి రాజకీయం వస్తుంది. కానీ తీన్మార్ మల్లన్న లాంటి, నాకు తీన్మార్ మల్లన్న అంటే గుర్తొచ్చింది. ఆయన పేరు తీన్మార్ మల్లన్న కాదట, అసలు పేరు వేరే ఉన్నది. చింతపండు నవీన్ అలియాస్. నాకు నిన్న ప్రవీణ్ అనే చెప్పిండు, పోలీస్ ఆఫీసర్ కదా. అలియాస్ అని ఎవరుకుంటుంది తమ్మి? చోటా షకీల్కు, దావుద్ ఇబ్రహీం అలియాస్, చోటా షకీల్ అలియాస్, జగ్గు దాదా అలియాస్, లంగలకు దొంగలకు ఉంటుంది. చింతపండు అలియాస్ తీన్మారట. గిసంటోళ్ళకి ఓట్లేసి రేపు రాజకీయాల్లోకి చట్టసభల్లోకి తీసుకొస్తే చట్టసభలు చెత్త సభలు అవుతాయి. రేపటి రోజున బూతు మాటలకు వేదికలు అవుతాయి. వాటి పవిత్రత, వాటికి ఉండే కొద్దిపాటి గౌరవం కూడా మొత్తం పోతుంది. ఇగో జీవితం అంతా కొట్లాడిన పెద్ద ఆయన, ఇగో డిప్యూటీ చైర్మన్ కౌన్సిల్ బండ ప్రకాష్ గారు, మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ, ఇలా డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడు. అట్లాంటి బండ ప్రకాష్ గారు లాంటి మేధావి, అట్లాంటి మంచి నాయకుడు ఉన్న కౌన్సిల్లో, సారన్న లాంటి మంచి వాళ్ళు ఉన్న కౌన్సిల్లో ఇవాళ కూర్చోవలసింది, అక్కడ ఉండవలసింది చదువుకున్న మీలో ఒకడు విద్యావంతుడు రాకేష్ తప్ప ఇంకొకరు కాదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఏనుగుల రాకేష్ రెడ్డి గారిది 3వ వరుసలో ఉంది. ఆ పక్కన ఇందులో సింబల్స్ ఉండవు. మొట్టమొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ టైం ఓటర్స్. మీరు ముఖ్యంగా చూడండి, ఇందులో సింబల్స్ ఉండవు. కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు, అట్లే ఉంటుంది. రాకేష్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఆ బాక్స్ ఉంటుంది. బాక్స్లో టిక్కు పెడితే చెల్లదు.